కేసీఆర్ గారు చేసిందే. పాపం అక్కడ వాళ్ళు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దయా థాట్స్. సో ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే వైవా హర్ష డైలాగ్లో ఉంటుంది కదా, నాకు ఎవ్వడక్కర్లేదు, నా పని నేను చూసుకుంటామయ్యా, నేనే వెళ్తా, నేనే వసూలు చేసుకుంటా, నేనే వస్తా అని. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ అందరిని అడిగిన చాలా మందిని, అరే వస్తారా ఇట్లా పోదామని. ఎవ్వడు రాలే. ఇంకా నేనే పోయి నేనే యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేసుకొని నేనే పోస్ట్ చేసుకుంటా అని ఇట్లా వస్తున్నా. ఇంకా ఏమో ట్రై చేద్దాం, ఏడు వరకు వస్తుంది. ఇది వ్లాగ్ అవుతుందా లేకపోతే యూట్యూబ్ ట్రావెలింగ్ వీడియో అవుతుందా నాకు కూడా ఐడియా లేదు. మొత్తానికి అయితే ఏదో ఒకటి ట్రై చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఎట్లుంటే అట్లా ప్లేస్కి వచ్చేసినాం. ఈ ప్లేస్ చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది చాలామంది రీల్స్లో పెట్టేసి ఉంటారు. ప్లేస్ నేమ్ లాస్ట్కి చెప్తే నేను, ఎవరికైనా మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి. కిందకి ఎట్లా పోవాలని బాగాసేపు వెతికితే ఒక దారి అయితే కనిపించింది. అందరు అట్లనే పోయేస్తారు. స్లోప్ లెక్క ఉంది ఇట్లా కిందకి. పాపం అక్కడ ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈడేమన్నా మెట్లునే ఇబ్బంది పడకుంటే ఏం చేస్తారు. నేనే కింద మీద అవుతున్నా. నాకు పగబట్టిన టీడే అయింది ఇది. ఏమనుకోకండి ఫెలోస్, ఇది నాకు ఎట్లా చేయాలో తెలియక చేస్తున్నా. కెమెరా కూడా సరిగ్గా పట్టుకోవడానికి వస్తలేదు. దీనమ్మ ఇది మళ్ళీ వచ్చిందిరా. కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి ఏది పడితే మాట్లాడేస్తున్నా. వ్యూస్ కూడా ఎక్కువ రావు కాబట్టి పర్లేదు. ఇజ్జత్ తీయడానికి కూడా ఎవడు ఉండడు అనుకో, ఎవడు చూడకపోతే. దట్స్ నైస్. పర్లేదబ్బా, బాగానే ఉంది. హైప్ ఇచ్చినంత లేదు కానీ పర్లేదు. మరీ తోపనలేము, అట్లని మరీ వేస్ట్ కూడా అనలేము. బాగానే ఉంది. రావచ్చు వీడికి, వచ్చి మంచిగా కూర్చోవచ్చు. ఎందుకంటే ఎక్కువ వాటర్ కూడా లేవు. మనం ఇక్కడ మంచిగా గ్రీనరీ కూడా ఉంది తిరగటానికి. ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నాను. ఇదేదో నేను ప్లేస్కి రివ్యూ ఇచ్చినట్లున్నది కదా. మీకు ముచ్చట చెప్తా. అయితే వచ్చేటప్పుడు నాకు బైకర్స్ కనిపించారు. వాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యారు. నేనేమో నా బండి వేసుకొని అప్పుడే ఆపి అక్కడ చూస్తే గేట్స్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి. మళ్ళీ అక్కడ వార్నింగ్ కూడా రాస్తుంది. పోలీసులు ఎవరు లేరు కానీ అక్కడ వార్నింగ్ కూడా రాస్తుంది. సో ఏంటంటే అనుమతి లేకుండా డ్యామ్లోకి దిగితే 10,000 జరిమానా అని. అది చూసి నేను వాళ్ళని అడిగిన, అన్న దిగొచ్చా ఏం కాదా అంటే, అక్కడ అన్నానేమో ఇవ్వడన్నాడు అట్లా అన్నాడు. కింద మొత్తం రీల్స్ చేస్తారు, మొత్తం సెట్ అయిపోయి ఉంది. ఏమన్నా ముహూర్తాలు ఉంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేస్తాడుతున్నారు. ఏం కాదన్నా పో అన్నాడు. ఇక నేను కూడా ధైర్యంతో కింద దిగిన. ఇక ఒక్కొక్కసారి చూడండి ఎట్లుందో. వాటర్కి ఎక్కువ లేవు, అందుకే నాకు తెలిసి అక్కడ పోలీసులు కూడా ఎవరు లేరు. ఆ పక్షప్పటి నుంచి పగబట్లట్లుంది భయ. నా మీదే తిరుగుతాను ఇప్పటికి ఒక 3 సార్లు అనుకుంటా. నా నెత్తి మీద చాలానే అరుస్తుంది. లొకేషన్ అయితే బాగానే ఉంది అబ్బా. కొంచెం గ్రీన్గా, కొంచెం వాటర్తోని, కొంచెం ఎర్రమట్టి, అంతా బాగానే ఉంది. ఇక కొంచెం బేర్ చేయండి, ఇంట్రోవర్ట్ని కదా, ఏం మాట్లాడుతున్నా అర్థమైతే లేదు. ఇట్స్ ఓకే, ఫైన్. ఫస్ట్ టైం కదా, అలవాటు అవుతుంది. ఆడ ఒక ప్లేస్ ఉన్నది, ఆడవే కూర్చుందాం మనం. ఎన్నిసార్లు కొట్టిన చావని పామురా, నువ్వు ఏడు నుంచి వస్తున్నావు రా ప్రతిసారి నా దగ్గరికే. నాట్ ఏ ట్రోల్, బట్ అదే మన ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు అనుకో. దీన్ని హైదరాబాద్లో బీచ్ లేదని ఎవరన్నారు, ఇక్కడే ఉంది అని సొల్లంతా చెప్తా ఉంటారు. సముద్రం దగ్గర ఉండేదని మనం బీచ్ అంటాం, అది అందరికీ తెలుసు. బట్ స్టిల్ అంటారు హైదరాబాద్లో బీచ్ లేదు అని ఎవరన్నారు అని. సో అట్లా ఉంటుంది, ఇంకా మామూలుగా ఉండదు.
పక్షులు కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదు తెలియదు కానీ అక్కడైతే ఒక పొంగు ఉన్నది. నేను ఎటు చూపిస్తానని కొంగ కనిపించిందా వాళ్ళకన్నా వైట్లో కలిసిపోయింది లేదు. నాకు ఒక్కడికే ఇట్లా అనిపిస్తుందా లేకపోతే అందరికీ ఇట్లే ఉంటుందా? వాటర్ ఉన్నాయనుకో దాంట్లోకి ఏదో ఒకటి విసిరేస్తూ ఉంటారు, ఎవ్వడికి సివిక్ సెన్స్ ఉండదు. దాని గురించి మనం పోరాడాలి భయ్య, వాటర్ని సేఫ్గా ఉంచాలి మనం. ఇంతకీ ప్లేస్ నేమ్ నేను మీకు చెప్పలేదు కదా, దీన్ని కొండపోచమ్మ కొండపోచమ్మ రిజర్వాయర్ అంటారు. కానీ దీనికి హైదరాబాద్ నుంచి రోడ్స్ ఉన్నాయి భయ్యా, బ్యూటిఫుల్ హెవెన్ అంతే. ఇంకా రిటర్న్ అయిపోదాం ఇక. పైకి పోయినాక మన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు చూపిస్తా. ఇంకా ఇట్లున్నాడు మన ఫ్రెండ్, చూపిస్తా చూడు. మాట్లాడతాడు, సూపర్ మాట్లాడతాడు. ఇవాళ రేపు వస్తారు, ఇవాళ వస్తారు. నీళ్ళే ఇస్తలేరు ఇళ్ళకి, కాళేశ్వరం నీళ్ళు వస్తాయి ఇళ్ళకి. ఇళ్ళగా ఏటిగడ్డ కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, అక్కడ పోస్తాయి, అది అక్కడ పోస్తాయి. వాడాన్ని మోటార్లు ఉండేది కావచ్చు. ఎంతమంది వచ్చారు? ఒక రేపైతే మస్తు వస్తారట మంచి. ఇక రేపు ఆదివారంగా మల్లన్న సాగర్ పోయి చూడాలనుకుంటే కుదుర్తలేదు. నేను వచ్చే వారం పోతాను. నేను మల్లన్న సాగర్ అనుకున్నా, ఇక 70 కిలోమీటర్లు ఉన్నది. ఇక మొత్తం ఆడికి వెళ్ళి నువ్వు ఆడికి పోయే వరకు 70 కిలోమీటర్లు అవుతుంది. నేను పోలే, ఎప్పుడు పోలే మల్లన్న సాగర్, కానీ దానికి ఇంటికెళ్ళి ఊళ్ళో పూట పోయినా కానీ నేను మన దానికే అనుకున్నా. దానికి అనుకొని మళ్ళా ఇది ఉన్నది కదా, ఇది దగ్గర ఉన్నది కదా, ఇది చూసి మళ్ళీ దానికి పోదామని. ఒకటేసారి అంత దూరం ఏంది కానీ 6 రోడ్లో పోతుంది. 6 రోడ్లో పోతా, అదే ఈ రోడ్లో కాదు, 6 రోడ్లో మెయిన్ రోడ్ ఉంది కదా, అదే మెయిన్ రోడ్కే పోతుంది. ఇక్కడికి పోతుంది. దీనికి కూడా రోడ్ మంచిగా ఉన్నాయి, హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. అయినా ఉంది, కేసీఆర్ గారు చేసిందే, కేసీఆర్ చేసిందే అవడం అంత బాగుంది.